హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ముందుగా సామర్లకోట వ్యూ మొత్తం ఈరోజు చూపించేస్తాను మీకు. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. మార్నింగ్ నుంచి మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పాలని వీడియో చేయాలని అనుకున్నాను, కానీ టైం దొరకలేదండి. అయితే ఈరోజు ఖాళీగా సామర్లకోట వ్యూ మొత్తం ఒకసారి చూపించేద్దామని. సామర్లకోటలో మెయిన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం వచ్చిన ఎంట్రన్స్ వే ఏంటి అంటే, అటు పోతే కాకినాడకి సామర్లకోటకి మధ్యలో 2 రూట్లు ఉంటాయండి. ఒకటేమో ఉండూరు, చిన్న చిన్న పల్లెటూరులో ఆ రూట్ మీద వెళ్తారు. ఇప్పుడైనా అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతుంది. మ్యాక్సిమం అన్ని వెహికల్స్ ఉండూరు రూట్ మీద నుంచే వెళ్తున్నవి. మెయిన్ సెంటర్లోంచి వెళ్ళట్లేదు. అటు వెళ్ళాలంటే దారిలో అటు నుంచి కూడా వెళ్తారు. అటైతే ఏం తగులుద్ది అంటే మాదాపట్నం రూట్ అండి. ఆ రూట్లోంచి ఇదిగోండి చూసారు కదా, ఇది సామర్లకోట. 2 రూట్లు ఉంటాయి సామర్లకోటకి కూడా. ఈ హైవే ఉంటుందండి, అటు సైడ్ అయితే హైవే మించి అయితే మీకు పెద్దాపురం రూటు అటుకు తగులుద్ది. ఇటు సామర్లకోట లోనికి కొంచెం రావాలి అంటే 2 వీలర్స్ వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది అండి. ఇక్కడ చూడండి, గాంధీ తాతకి ఇండిపెండెన్స్ డే కదండి, ఇక్కడ కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇండిపెండెన్స్ డే. ఓకే, ఇలా మనం వెళ్ళిపోతే ఇక్కడ పెద్ద ఆర్చ్ ఒకటి ఉంటుందండి. దీనికి ఆపోజిట్లోనే ఆర్చ్లో కొంచెం ఎదురెళ్ళాక సామర్లకోట ఆర్చ్ దాటిన తర్వాత కొంచెం రైల్వే స్టేషన్ ఉంటుందండి. సామర్లకోట రైల్వే స్టేషన్ ఇదే అండి. మొత్తం ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి అవుట్ సైడ్ బయటికి రావడం అనమాట. అటు నుంచి ఎంట్రన్స్, ఇటు నుంచి ఎగ్జిస్ట్ ఉంటుంది. అయితే దానికి ఆపోజిట్లోనే బస్ స్టాండ్ కూడా ఉంటుందండి. అయితే ఇక్కడ మనకి సామర్లకోట నూకాంబికాదేవి టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇంకోండి ఇదే నూకాంబిక టెంపుల్. దీని పక్కనే వెంటనే మనకి మన బాబా గారి టెంపుల్ ఉంటుంది. రెండింటి మధ్యలో పెద్ద షాప్ ఒకటి ఉంటుంది. ఓకే, దేవుడి కోసం ఏమీ పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు, అంత బాగుంటుందండి బాబాగారి మందిరం అది. ఇంకా బస్ స్టాండ్ ఇదిగోండి సామర్లకోట ఆర్చ్ ఒకసారి. ఆ తర్వాత ఇలా లాన్కి దానికి డౌన్లోనే సత్యనారాయణపురం, ఇదే ఇటు సైడే మా ఇల్లు అండి. అక్కడ పెద్ద రామాలయం ఉంటుంది, చాలా ఫేమస్ అండి. ఈసారి రాములవారి కళ్యాణం జరిగినప్పుడు వీడియో పోస్ట్ చేస్తా అండి. థ్యాంక్ యూ అండి. ఇదే మా ఇల్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి.